తమ దేవుని ఎరుగువారు సిగ్గుపడరు అనే మాట నేను ఎందుకు బట్టి చెప్పానో తెలుసా? బైబిల్లో పౌలు ఆ మాట అన్నాడు. ఇది ఎప్పుడు నాకు గుర్తుండాలని ఒక పాటలో మెన్షన్ చేసుకున్న పరిశుద్ధాత్మ సహాయంతో. నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు. మీలో కొంతమంది పాటలు పాడటం వచ్చి ఇంట్లో పాడతారు, బాత్రూంలో పాడతారు, మందిరంలో లేకపోతే ఎక్కడైనా అవకాశాలు వచ్చిన దగ్గర పాడమంటే సిగ్గు. అలాగని మళ్ళీ క్యూ కట్టారు, వందనాలు. అవకాశం వచ్చిన దగ్గర పాడు, వస్తే రెండు, లేకపోయినా ఇంట్లో కూర్చొని నలుగురిని కూర్చోబెట్టుకొని పాడు. కానీ పాడరే. చక్కగా ప్రార్థన చేయగలుగుతారు, కానీ ప్రార్థన చేసే సమయం వస్తే నాకు రాదమ్మా నువ్వు చేయంటారు. సిగ్గు. అందరి ఏడుపు ప్రార్థన చేయడం విషయంలో దగ్గర నుంచి, వస్త్రం దగ్గర నుంచి, అప్పు దగ్గర నుంచి, పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి, అన్ని విషయాల్లో సిగ్గే. ప్రతి ఒక్కళ్ళు కూడా అది వాళ్ళు ఏమనుకుంటారు, ఇల్లు అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇల్లు అనుకుంటారు, అన్ని విషయాల్లో. అవునా కదా? చెప్పండి. కొంతమంది అయితే నల్లగా పుట్టినందుకు సిగ్గు, అర్థం చూసుకోడు. అర్థం ఉంది కదా, సరి చేసుకోవచ్చు. సరి వద్దులే పారా బాబా, నా బాబు చూస్తే నాకు భయం ఉంటుంది, వద్దులేపా. రంగును బట్టి సిగ్గు, ఎత్తు తక్కువ ఉన్నామని సిగ్గు, రకరకాల పాప వాళ్ళ ఆకృతిని బట్టి సిగ్గు, అవిటితనాన్ని బట్టి సిగ్గు, తమకున్న అంగవైకల్యాన్ని బట్టి సిగ్గు, బలహీనతను బట్టి సిగ్గు. బిడ్డ, ఈరోజు ఇలా ఎన్ని విషయాలలోనూ, ఏ విషయంలోనూ సిగ్గుపడుతున్నావు? భర్త నిన్ను దూషించాడు నలుగురు అని సిగ్గు, అవమానం ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. నన్ను అన్నాడు భార్య అన్నదని సిగ్గు, అందును బట్టి కొంతమంది రైలు కింద తలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఎంత మాట నాకు నేను ఎందుకు బతుకుతా పాత అని పోయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా సిగ్గుగోల. ఇప్పుడు కొన్ని చెప్పా, స్తోత్రం చెప్పండి, అవునా కదా? కానీ పౌలు ఏమన్నాడు, ఎక్కడన్నాడు? 2 తిమోతి 1:12 చదువునానా? ఆ హేతు మీద కూడా ఏనా? ఆ హేతువు చేత ఈ శ్రమలను 1:12 చదువుతున్నాడు. హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అది నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఎంత అద్భుతమైన మాట అమ్మా, ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు నువ్వు ఎన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నావో ఒక్క మాట నన్ను చెప్పని. నీ దేవుని నువ్వు సరిగ్గా కానీ ఎరుగుంటే ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నీకెదురైనా సిగ్గు అనేది నీ దరి చేరదు. మనలో చిరునవ్వు ఉంటుంది. అది ఆ సిగ్గు స్థానంలో ఏముంటుంది? చిరునవ్వు. సిలువము